పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీస్తాడు అన్న హరిశంకర్. కెమెరా పక్క పెట్టేసి అడిగిరా. నువ్వు డిగ్రీ స్థాయి చెప్పు. నీ కులం ఉంటే కెమెరాలను పక్క పెట్టి నువ్వు అడిగిరా. లేదా చూసుకోండి. గబ్బర్ సింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడన్న, భీమ్లా నాయక్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడన్న, ఖుషి సినిమా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎంతమంది రైటర్లు లేరు. పవన్ కళ్యాణ్ కోసం నేను చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతావా? ఉన్నాడు ఆయన సీఎం కావాలి, కావాలంటే పిఎం కావాలంటే పిఎం కావాలంటే సీఎం కావాలంటే ఇలాంటి సినిమా తీస్తే సీఎం అవుతాడు అన్న, ఇలాంటి సినిమా తీస్తే పిఎం అవుతాడు అన్న. మంచి సినిమా నేను చెప్తున్నా సీరియస్ గా. ఐ లవ్ యూ పవన్. పవన్ అన్న కోసం నీకేం తెలుసు? ఏ రాజకీయం చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు రా రే? నువ్వు సినిమా చూస్తే చూడు, డిగ్రీ ఉంటే తీయండి, లేకపోతే ఉండండి. ఆయన ఈ రేంజ్ ఛానల్ చూడను, సినిమా చూసి నేను మాట్లాడతా, సినిమా చూసి నేను మాట్లాడతా. ఏ నా కొడుకైనా రాజకీయం కోసం మాట్లాడితే ఏం చేసిండు? రాజకీయం అంటే రోడ్ వేపించిండు, అనాథలు అంటే పైసలు ఇచ్చిండు, 5 నిమిషాలు చేస్తాడు తెలుసా? ఏ రాజకీయం? నేను ఆంధ్ర ఏది అదా ఏది అది హిందూపురం గోరంట్ల మాధవ్ తెలుసా? గోరంట్ల మాధవ్ అక్కడ నా ఊరు ఒక్కటి అన్నా చెప్తున్నా. నా ఇగో ఒక్క రోడ్డు లేదు తెలుసా? పవన్ అది అయిపోయింది అన్న. నేను సినిమా చూసి నేను మాట్లాడతా. నేను అన్న కోసం ప్రాణమైన వస్తా. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా ఏమంటారు తెలుసా? అరే మీ ఓడు ఒక్క సీట్ గెలవడు గెలిచి చూపించాడు తెలుసా? రికార్డు తెలుసా? ఎవరికి రాదు, ఏ రాజకీయం నా కొడుకు రాలేదు అట్లా. ఏం సినిమా అన్న మీ ముందే నేను వచ్చిన, సినిమా అయితే చూడలే, ఇంకా పైకి వెళ్తే ఇంకా టైం ఉంది అన్నారు, అందుకే కిందకు వచ్చిన. మా అన్న కోసం నేను మాట్లాడతా. సినిమా బాగాలేదు అంటున్నాడు. డిగ్రీ స్థాయి కెమెరా పక్క పెట్టేసి అడిగిరా. నువ్వు డిగ్రీ స్థాయి చెప్పు. నీ కులం ఉంటే కెమెరాలను పక్క పెట్టి నువ్వు అడిగిరా. అన్న ఐ లవ్ యూ పవన్ అన్న, జై పవన్, జై పవన్, ఐ లవ్ యూ పవన్. గబ్బర్ సింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడన్న, భీమ్లా నాయక్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడన్న, ఖుషి సినిమా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఖుషి సినిమాలో ఉన్న పాట ఏ రాజేశా అని తీసుకొచ్చి పెట్టాడన్న. ఎంతమంది రైటర్లు లేరు, ఎంతమంది సింగర్లు లేరు అన్న. పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీస్తాడు అన్న హరిశంకర్. అరే మాకు నచ్చిందిరా ఈ సినిమా. అరే నాతో మాట్లాడుతున్నా, నీతో మాట్లాడాలన్నా. సీఎం కావాలన్నా, పిఎం కావాలన్నా. కానీ నువ్వు ఇట్లాంటి కిచిడి భీమ్లా నాయక్ హిట్టైన సినిమా, ఖుషి సినిమా హిట్టైన సినిమా, గబ్బర్ సింగ్ హిట్టైన సినిమా తీసుకొచ్చి పెడితే అన్న నేను ఫ్యాన్, నెంబర్ 1 ఫ్యాన్. ఫేక్ ఫ్యాన్స్ అన్న, ఫేక్ ఫ్యాన్స్ అన్న. ఐ లవ్ యూ ఫ్యాన్స్.